నా పేరు వెంకటేష్ అండి. 2014 నుంచి హోటల్ నడిపిస్తున్నాను అండి. 2014 నుంచి హోటల్ నడిపిస్తున్నానండి. అయితే పాత ఓనరు మాకు తెలియకుండా వేరే వాళ్ళకి అమ్మేశాడండి. అమ్మేస్తే కొత్త ఓనర్ వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమని బెదిరిస్తున్నాడు. ఆల్రెడీ కేసు కోర్టులో నడుస్తూ ఉంది. మా మీద ఆయన కేసు వేశాడు. ఒక 2014 నడిపిస్తున్నామండి. 2020 కరోనా టైంలో మమ్మల్ని ఖాళీ చేయమని బెదిరించారు. వేరే వాళ్ళు అడ్వాన్స్ ఎక్కువ ఇస్తానని చెప్పి, కిరాయి ఎక్కువ ఇస్తానని చెప్పి మమ్మల్ని బెదిరించి ఖాళీ చేయమన్నాడు. ఎవరి ఇయర్ అగ్రిమెంట్ రాసుకుంటున్నామండి. 2020 నుంచి అగ్రిమెంట్ లేదండి మాకు. మా బెదిరిస్తుంటే మేము కోర్టులో కేసు వేసామండి. మేము వేసాం, కోర్టు నడుస్తుంది ఆల్రెడీ. అయితే మాకు తెలియకుండా ఆయన వేరే వాళ్ళకి అమ్మేశాడండి బిల్డింగ్స్ అమ్మేశాడు వేరే వాళ్ళకి. అమ్మేసిన తర్వాత మాకు చెప్పకుండా అసలు ఆయన ఓనర్ని కూడా మాకు తెలియదు. మన షడ్నికి వచ్చి మీరు ఖాళీ చేయమంటాడు. ఎట్లా ఖాళీ చేస్తామని మేము కోర్టులో నడుస్తుంది కదా మేమన్నాం. అట్లా లేదు, మేము కేసు పెడతాం అవి పెడతాం అని చెప్పి సామాన్లను బయటేసి గందరగోళం చేస్తే మన కేసు పెడితే ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. శ్రీనివాస్ అండి, తోపుగారి శ్రీనివాస్ అని పేరు, రమేష్ చంద్ర. అట్లా కేసు మాకేం చెప్పాలండి. నిన్న సడన్గా వచ్చేసి ఈరోజు మార్నింగ్ వచ్చి లాస్ట్ మంత్ ఒకసారి వచ్చారండి. వచ్చి సామాన్లన్నీ బయటేస్తే మేము పోయి కేసు పెట్టాం, ఎఫ్ఐఆర్ చేశారు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు కేసు అయితే కోర్టులో నడుస్తుంది. ఈరోజు సడన్గా ఒక 20 మందిని తీసుకొచ్చి మేము బయటికి వెళ్ళాను. మా ఎంప్లాయీస్ ఉన్నారు. వచ్చి తాళాలు నేను లోపల బలగొట్టేసి నైట్ ప్రజెంట్ టుడే వర్కింగ్ అన్నీ రెడీ చేసుకుని సడన్గా వచ్చేసి ఫస్ట్ వాళ్ళు వచ్చారు, తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారండి. మేము 100 డైల్ చేసే వాళ్ళు వచ్చి వాళ్ళకే సపోర్ట్ కన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు అట్లా ఏదైనా ఆర్డర్ కాబట్టి మాకు చూపించాలా, బై త్రూ కోర్టు ద్వారా రావాలా, లేదా పిఎస్ ద్వారా రావాలా. ఏం లేకుండా ఆయన తెచ్చుకుని మాకు ఆర్డర్ వచ్చింది మీరు ఖాళీ చేయని చెప్పి వెనక పోయి తాళాలు నేను పగలు కొట్టేసి ఏం లేదు, మాకు నోటీస్ రాలే, ఏం రాలేదు. స్టాఫ్ ఉన్నారు అంతా, వాళ్ళని కూడా కొట్టి తిట్టేసి ఉన్నాం. మేమందరం ఇక్కడే ఉన్నాం. అదే మార్నింగ్ వచ్చేసి అన్నీ కాల్ చేసేరి మాకు ఆర్డర్ వచ్చింది అది అని చెప్పి బెదిరించేసి సామాన్లన్నీ బయట 10 మంది వచ్చారు. ఒక 2 వచ్చి లేదు అయిపోయింది మీది వెళ్ళిపోయి కాల్ చేసేరి బిల్డింగ్ మాది చెప్పినాం. మేము వర్కర్ సార్ ఫోన్ చేసినాం, సార్కి వస్తున్నా అని చెప్తా కూడా లేదు వర్కర్ లేదు ఓనర్ లేదు నడురు అందరు కాల్ చేయాల్సిందే మేము అన్నీ రెడీ చేసుకొని ఇంకా గిరాకీ స్టార్ట్ అయ్యే ముంగల అని అన్నీ రెడీ చేసుకున్నాము. వచ్చి అన్నీ తీసేసి లోపల వేసేసి అన్ని సామాన్ అంతా లోపల ఇసిరేసేసి షట్టర్ మూసి తాళాలు వేసుకొని ఇక్కడ గందరగోళం చేసి మేము ఉండగానే మా సేట్ లేడు, మా సేట్ వచ్చినాక మాట్లాడదాము అన్నా కానీ మీ సేట్లు ఎవర్రా మీరెవర్రా అందులో ఒక అతను అన్నాడు. అప్పుడు పోలీసు వాళ్ళు రాలే మేమే ఉన్నాము. ఇంకా అయితే ఇంకా అన్నీ లోపల వేసేసి షట్టర్ తాళం వేసినాక అన్నకు ఫోన్ చేసి అన్న వచ్చినాక ఈ బిల్డింగ్ మాది మీరు ఎట్లా నడిపిస్తారు ఇంకా నడిపికరి బంద్ చేయరు అని మొత్తం అప్పటికప్పుడు మొత్తం టిప్పర్ అవి తీసుకొచ్చి ఉసుకేం ఇప్పుడు ఇంతకుముందు పోపించారు. ఆ సామాన్ అంతా కొన్ని సామాను మొత్తం పగలు దింగి అవతల ఇసిరేశారు. వెనకాల పక్క ఆ తాళాలు పగలు దింగారు, ఆ ఫ్రిడ్జ్ ఖరాబ్ చేశారు, ఆ గ్రైండర్లు మొత్తం వాటర్లో దింగారు, మొత్తం గందరగోళం చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. బెదిరించడం ఏం లేదు సార్, ఒకటే అన్నారు ఏంటంటే కాల్ చేయాలి లేకపోతే గమ్మున ఉంటాము, ఏం చేయండి అంటే చేయండి అంతే, అదే చెప్పిండ్రు. మీరు వర్కర్లాగా వచ్చారు. ఒక 10 మంది దాకా వచ్చారు సార్. 2 లేడీస్ ఉన్నారు. ఒక సెల్ ఫోన్ లాక్కున్నారు, కెమెరాలు అన్ని పీకేసినారు. వచ్చి మొత్తం ఇక హడావుడి హంగామా చేసి హంగామా మాత్రం ఏం లేదు చూడు, కెమెరాలు మొత్తం తీసేసిండ్రు, కెమెరాలు పీకేసారు. మా వాళ్ళు అన్ని సెల్లు లాక్కొని అంతా హంగామా చేసి మొత్తం సామాన్లన్నీ బయట వేసేసి పిన్లు లేవు అన్నీ ఒలగబోసేసి పోయి చెప్పామండి. చెబితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు వెళ్ళాలి అదే అక్కడ పోయి చెప్పుకుంటాను. అంత మొత్తం లోపల ఉందండి. చెప్పలేము సార్, చాలా ఉన్నాయి సామాన్లు, 5-6 లక్షల సామాన్లు ఉన్నాయి. ఈరోజు ప్రిపేర్ చేసుకున్న కర్రీ పాయింట్ సామాన్లు, గ్రైండర్లు, ఫ్రిడ్జ్లు, టేబుల్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ గ్రైండర్స్ ఉన్నాయి, పొయ్యిలు ఉన్నాయి. ఒక 10 మంది ఉన్నారు సార్ స్టాఫ్. నేను రాలేదు. మార్నింగ్ 6:30 అండి, అప్పుడు ఇంకా రాలేదు. 6:30కి అప్పుడు లేచి వర్క్ స్టార్ట్ చేసుకున్నారు. నిన్న మొన్న రాలేదండి. లాస్ట్ మంత్ వచ్చి సామాన్లు పడేస్తే మేము కేసు పెట్టిన ఎఫ్ఐఆర్ అయింది, నడుస్తుంది. మేము సీఏ గారు ఏం చెప్పారంటే కోడిదారు చూసుకొని మీరు అక్కడ పోయి ఏం చేయొద్దు, లొల్లేం పెట్టద్దని చెప్పారు. చెప్పినా కూడా వీళ్ళు అట్లా చేస్తున్నారు. వాడికి చెప్పినాం 11 గంటల వరకు నడుపుకున్నాక తర్వాత మాట్లాడుకుందామా అని చెప్పినాము. అయినా కూడా ఏమి వినలే. నష్టమే అండి, ఈరోజు నష్టమే. ఈరోజు పక్కన పెడితే మాకు ఫీజులు మా ఏదైనా సార్ మేము రోడ్డు మీద పడతాం. ఇప్పుడు లేకపోతే మాకు 50,000 నష్టం సార్. మొత్తం టోటల్గా సామాన్లన్నీ ఖరాబ్, ఎందుకు పనికిరావు అన్నీ. ఫ్రిడ్జ్లన్నీ ఖరాబ్ చేశారు టోటల్గా. కిరాణా పక్కన పెట్టండి, ఫ్రిడ్జ్లన్నీ ఖరాబ్ అయినాయి కదా. ఇంకేం రోడ్డు మీద పడతాం మరి ఎప్పటి నుంచి మేము దీని మీద బతికేవాళ్ళండి. మాకు వేరే
చెప్తారు మరి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు సార్, అంతే పోయి అంతకనే ఏం లేదు. అంటే మీరు ఇప్పుడు ఎన్ని రోజులు కావాలి ఇంకా మీకు ఈ బిల్డింగ్ ఒకవేళ నేను మాట్లాడదు సార్, వాళ్ళు వస్తే ఓనర్స్ వచ్చి కూర్చొని మాట్లాడు. ఈ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉందండి, మొన్న అయింది వాళ్ళ మీద అయింది. ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, అంతమంది వాళ్ళు చేసినవి ఉన్నాయి. లాస్ట్ టైం వీళ్ళు వచ్చిన వాళ్ళు దౌర్జన్యం చేశారు, వాళ్ళ సామాన్లు అన్నీ బయట పడేసినాయి, వాళ్ళ సామాన్లు పడేసినాయి అన్నీ బయట. వాళ్ళే వచ్చిరా అంటే వేరే మనుషులు, ఓనర్ ఒక ఆయనే కానీ మనుషులు సపరేట్ వేరే వాళ్ళు వచ్చారు అట్లా అట్లా. అంటే ఎఫ్ఐఆర్ నడుస్తున్నా దీనికి ఆల్రెడీ మేము 2 lakhs అడ్వాన్స్ ఇచ్చినామండి శ్రీనివాస్ గారికి. కేసు నడుస్తున్నప్పుడు ఆయన మమ్మల్ని కాలేజీని బెదిరించాడు, వేరే వాళ్ళకి 10 లక్షలు అడ్వాన్స్ ఇస్తా అని చెప్పి, నెలకి ₹1,00,000 కిరాయి ఇస్తా అని చెప్పి మాట్లాడుకొని మమ్మల్ని కాలేజీని బెదిరిస్తాం. ఇంకప్పుడు నడుస్తున్నాం, మేము కోర్టులు వేసాం. మీరెంత కట్టుకున్నారు? మేము ఫస్ట్లో 40,000 కట్టాం, 50 కట్టాం, లాస్ట్గా చివరిగా 70,000 కడతా వచ్చాం. మొత్తం 2 సంవత్సరాలు అవుతుంది. నేను దగ్గర 2014 వచ్చాను బిల్డింగ్లోకి, అప్పటి నుంచి నడుస్తాం కేసు. అంటే ఈయన ఏమంటాడు మరి కొత్త ఓనర్? ఈయన మమ్మల్ని ఏం కలవలేదండి, వచ్చి మేము కొన్నాము, మా కిరాయి కట్టమని చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు, ఖాళీ చేయండి ఒకటే మాట, మేము కొన్నాం మీరు ఖాళీ చేయండి, బెదిరిస్తాం అంతే.